మహాలక్ష్మి అనేటువంటి ఒక వృద్ధాప్యంలో ఉన్న ఒక నాయనమ్మ ఉన్నారు. ఆమె మనసంతా కూడా ఎంతో బాధతో నిండినది. క్రిస్మస్ సమయంలో కూడా ఎంతో నీరసంగాను, తనకి ఇంకా పండుగ మీద ఆసక్తి అనేది ఏమీ లేకుండా బాధతో నేను ఒంటరిగా ఉన్నాను అన్న దిగులుతోనే తన యొక్క సమయాన్ని గడుపుతున్న సమయంలో చూసి ఆంటీ ఎవరు? ఓ రియా, నువ్వా అక్క? ఎలా ఉన్నావు? బాగున్నావా? కూర్చో. యూఎస్ నుంచి ఎప్పుడు వచ్చావు? నేను నిన్నే వచ్చాను ఆంటీ మీరు చూడడానికి. సరేనమ్మా. అంటే ఏంటంటే రేపు క్రిస్మస్ కదా ఆంటీ, రేపు క్రిస్మస్ చెట్టు కానీ ఏం పిండి వంట కానీ లైటింగ్స్ కానీ ఏమీ లేవేంటంటే? అయ్యో రియా, నీ క్రిస్మస్ అనేది జరుపుకో. క్రిస్మస్ రోజున నేను కూడా చర్చికి నా కుటుంబానికి వెళ్ళడానికి నేను సిద్ధపడుతున్నాను తల్లి. ఒక కార్ యాక్సిడెంట్లో నా కుటుంబాన్ని నేను పోగొట్టుకున్నానమ్మా. అప్పటి నుంచి నాకు క్రిస్మస్ అనేది నాకు ఏమీ లేదమ్మా. అయ్యో సారీ ఆంటీ. పర్వాలేదు అమ్మా. జరిగిపోయిన విషయాన్ని గుర్తు తెచ్చుకొని బాధపడటం కన్నా జీవితంలో ముందు కొనసాగండి ఆంటీ. చెప్పడం సులువేనమ్మా. సరే, ఈరోజు రాత్రి నువ్వు ఇక్కడ ఉంటావా అమ్మా? లేదంటే రేపు క్రిస్మస్ కూడా రేపటికి సిద్ధపడాలంటే. సరేనమ్మా, నేను అలా ఈవినింగ్ వాక్కి వెళ్ళేసి వస్తాను. ఓకే, బాయ్ ఆంటీ. బాయ్ అమ్మా. ప్రపంచమంతా చాలా మంది సంబరాలు జరుపుకుంటున్నారు, క్రిస్మస్ సంబరాలు. కానీ నేను ఒక్కదాన్నే ఇలా ఒంటరిగా మిగిలిన్నా. నేనే దురదృష్టవంతురాలిని. అయ్యో, చాలా దూరం నడిచేసుకుంటున్నానే. చాలా నీరసంగా ఉంది నాకు. ఎక్కడైనా కూర్చుంటే బాగుండు. అయ్యో, మంచినీళ్ళు కూడా లేవు కదా తాగనీకి. ఎవరినైనా ఒక గ్లాస్ వాటర్ అడిగాను నేను. అక్కడేదో నాకు లైట్ కనిపిస్తుంది. వాళ్ళని వెళ్ళి నేను కొంచెం గ్లాస్ వాటర్ అడుగుతాను. Actually move back రా. పిల్లలు బయట ఏం చేస్తున్నారు? లోపలికి రండి, చీకటి పడుతుంది కదా. అమ్మా, క్రిస్మస్ అంటే ఏంటి? క్రిస్మస్ అంటే యేసుక్రీస్తును పుట్టినరోజు అమ్మ. దాని సాధారణంగా అందరూ పండుగ చేసుకుంటారు. అయితే మనం ఎందుకు చేసుకోవట్లేదమ్మా? అమ్మ, మా ఫ్రెండ్స్ అందరి ఇంట్లో క్రిస్మస్ ట్రీస్, క్రిస్మస్ స్టార్స్ కూడా పెట్టుకున్నారమ్మా. వాళ్ళందరూ నైట్తో పని చేసుకున్నారమ్మా. స్టెప్ కేక్స్ కూడా చేసుకున్నారమ్మా. మనం ఎందుకు చేసుకోవట్లేదమ్మా? నీకు తెలిసిందే కదమ్మా, మనం మీ నాన్నగారిని కోల్పోయామని. అలాగే ఇప్పుడు నేను పనిచేసే దాంట్లో నాకు వచ్చే జీతంలోనే నేను చాలా పోషిస్తున్నాను మిమ్మల్ని. అయినా బాధపడకండమ్మా, నేను మీకోసం రేపు పాయసం చేసి పెడతాను. తినేసిన తర్వాత చర్చికి వెళ్దాం, సరేనా? చర్చికి అమ్మా? ఈ పాత బట్టలతోనా? అందరూ కొత్త బట్టలు వేసుకొస్తారు కదా. అదేమీ అంత ప్రాముఖ్యం కాదమ్మా. మన దేవుడు ఎలా ఉన్నా మనల్ని అంగీకరిస్తాడు, అలాగే దీవిస్తాడు కూడా. తొందరగా చేతులు కడుక్కొని రండి, అన్నం పెడతాను. మన నాన్న ఉంటే ఎంత బాగుందో. గిఫ్ట్స్ కూడా తెచ్చుకొని ఇచ్చేవారు. అవును చెల్లి, నాకు కూడా నా ఫ్రెండ్స్ నాకు చెప్పారు, శాంటా క్లాస్కి చిన్నపిల్లలంటే చాలా ఇష్టం అంట. అలానే గిఫ్ట్స్ కూడా ఇస్తారంట. అవునా అక్క? మనం కొన్ని గిఫ్ట్స్ ఇవ్వని అడుగుదామా? సరే అక్క. ఏమైనా శాంటా క్లాస్? మాకు నాన్న లేదు. మాకు కూడా కొన్ని గిఫ్ట్స్ కావాలి శాంటా క్లాస్. నీకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం కదా. లవ్ యూ. మనకి ఎలా గిఫ్ట్స్ ఇస్తారక్క? ఓ, అయితే మనం ఒక పని చేద్దాం. మనం ఒక బాస్కెట్ని బయట
అజయ్ అజయ్ స్టాండ్ చేయండి. పోతుంది. వీళ్ళు శాంటా క్లాస్ నిజమని అనుకుంటున్నారు. వీళ్ళకి గిఫ్ట్స్ రాకపోతే ఎంతో బాధపడతారు. నేనేం చేయాలి ఇప్పుడు? వీళ్ళకి నేనే శాంటా క్లాస్ అయ్యి నేనే వీళ్ళకి గిఫ్ట్స్ కొంటాను. దానికి నాకు సరిపడే టైం కూడా ఉంది. శాంటా క్లాస్కి ప్రార్థన చేస్తే గిఫ్ట్స్ ఇస్తారని చెప్పి ఆశించి ఆ పిల్లలు ఆ బాస్కెట్ని బయట పెట్టి ఎంతో ఆశతో వాళ్ళు ఆ రాత్రి నిద్రించి ఉన్నారు. క్రిస్మస్ డే. క్రిస్మస్ మార్నింగ్ అక్క అక్కలే అక్క లేక హ్యాపీ క్రిస్మస్. మేరీ క్రిస్మస్. అక్క శాంటా క్లాస్ గిఫ్ట్స్ పెట్టలేదో చూసేసి వద్దాం పద అక్క. శాంటా క్లాస్ మనకి గిఫ్ట్స్ తెచ్చారు. అయ్యో ఏమైంది? ఎందుకు అరుస్తున్నారు? అమ్మ చూడు మాకు ఎన్ని గిఫ్ట్స్ వచ్చాయో. గిఫ్ట్సా? గిఫ్ట్స్ ఎవరు వచ్చారు? మేము నైట్ శాంటా క్లాస్ ని గిఫ్ట్స్ ఇవ్వమని అడిగాము. శాంటా క్లాస్? అవునమ్మా. ఓ థ్యాంక్ యూ శాంటా క్లాస్, నువ్వు ఎవరైనప్పటికీ. సరే తొందరగా తీసుకొని చర్చ్కి రెడీ అవ్వండి. హలో ఆంటీ. ఇదిగో నీకోసం ఇదిగో క్రిస్మస్ కేక్ తిను. చాలా బాగుంది ఆంటీ. ఏంటంటే ఇంత సంతోషంగా ఉన్నారు? క్రిస్మస్ జరుపుకోనన్నారు కదా ఆంటీ. అవును రియా, నేను కూడా అలానే అనుకున్నాను. కానీ అసలైన క్రిస్మస్ అంటే నేను నిన్న కొంతమంది పిల్లల్ని చూశాక నేను తెలుసుకున్నానమ్మా. ఇతరుల్ని సంతోష పెట్టడమే నేను ఒకటి అనుకున్నానమ్మా. నిజమే ఆంటీ. సరే కానీ మన ఇద్దరం చర్చికి వెళ్దామా? సరే ఆంటీ. నువ్వు నేను కాస్త వెళ్ళేసి రెడీ చేసి వస్తాను. పదలియా మన ఇద్దరం కలిసి వెళ్దాం. అలా రెండు కుటుంబాలు దేవుని సన్నిధిలో క్రిస్మస్ ఆరాధనలో పాల్గొంటారు. పల్లె పల్లె Good morning, sir. Once again, it's a great opportunity to gather here for one more Christmas. So for this Christmas, I just want to remind that Jesus came to this world to live as a human being, as you and me, and as we are, and he has shown a great example of how we can live for God, right? So in the same way, let's understand the real meaning of the Christmas and live according to His will. So one day when He comes the second time, we will see. So until then, may God be with us. God bless you all. Happy Christmas. Happy Christmas. చూడండి మాకు శాంటా క్లాస్ గిఫ్ట్స్ ఇచ్చారు. అవునా అమ్మా? గాడ్ బ్లెస్ యూ నాన్న. డ్రెస్సులు బాగానే సరిపోయినాయి మీకు. పోన్లే బాయ్. అందరం కూడా ఎంతో ఆర్భాటంగా వేడుకలు చేసుకోవటం మీదే మనకు
పెడుతున్నాం, కానీ అసలు నిజమైన క్రిస్మస్ అని అంటే ఆపదలో ఉన్న వారిని, అవసరతలో ఉన్న వారిని ఆదుకోవటం అని, వారి యొక్క జీవితంలో వెలుగును నింపటం అని మనం ఈ రోజున మనందరం కూడా నేర్చుకోవాలని దేవుడు ఉద్దేశిస్తున్నారు. ప్రతి క్రిస్మస్లోనూ కూడా వేడుకలో దేవుణ్ణి మర్చిపోయేటువంటి పరిస్థితిలో మనం ఉండకుండా ఆపదలో అవసరతలో ఉన్న వారిని మనం ఆదరిస్తూ వారితో సంతోషాన్ని పంచుకుందాము. ఆ విధంగా జీవించటంలోనే నిజమైన క్రిస్మస్ అనేది ఆయన పుట్టుక వేడుకను మనము చేసుకున్నటువంటి వారిగా మనం ఉంటాము. ఆ విధంగా మనం జీవించినప్పుడు క్రీస్తు ప్రభువారు కూడా మనం చూసి హర్షిస్తారు, సంతోషిస్తారు. ఆ విధంగా మన జీవితంలో ఒక నిజమైన క్రిస్మస్ని మనందరం కూడా చేసుకునేలాగా దేవుడు మనకు తోడు నడిపించును గాక. ఆమేన్.